కుర్మరాజుపేట గ్రామంలో పర్యటించిన మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి. అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రివర్యులు వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం ప్రభుత్వ లక్ష్యం. పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ప్రతి అర్హుడి ఇంటి వద్దకే సంక్షేమాన్ని తీసుకెళ్తున్న ప్రభుత్వం. ప్రజలకు కొత్త జీఎస్టీ విధానం గురించి అవగాహన కల్పించిన మంత్రివర్యులు కొత్త జీఎస్టీ విధానం ద్వారా వ్యాపారులు మరియు ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. దసరా లేదు, దీపావళి లేదు, పండగ లేదు. ఎవరైనా అపాయింట్మెంట్ అక్కడ ఢిల్లీలో ఇచ్చారు, కేంద్ర మంత్రిని కలవాలి, ఏదైనా మనకు పెట్టుబడి వస్తుంది, ఏదైనా ఒక కంపెనీ వస్తుంది, పిల్లలు బాగుపడతారు, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయంటే ఇప్పుడు వచ్చినటువంటి వివిధ కంపెనీల్లో వివిధ సాఫ్ట్వేర్ అన్ని ఉద్యోగాలు, టీచర్లు, కానిస్టేబుల్ అన్ని కలిపి ఈ 15 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమే, మన చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం. ఒక పక్క మన హీరో, మన అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క తోడుంటున్నారు, ఇంకొక పక్క లోకేష్ బాబు గారు తోడుంటున్నారు, ఇంకో పక్క పైనుంచి మోడీ గారు కూడా అన్ని విధాలుగా మన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత చక్కగా కార్యక్రమం చేయగలుగుతున్నారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ చెప్పాలి. ఎక్కడెక్కడైతే మొత్తం అందరికీ పంచాయతీ జీఎస్టీ కార్డు ప్రతి ఇంటికి వెళ్ళాలి. దేని మీద రేట్లు తగ్గుతున్నాయి, దేని మీద తగ్గలేదు అన్నది మొత్తం అందరికీ తెలియాలి. ప్రతి ఇంటికి ఒక కాగితం వెళ్ళాలి. దేని మీద తెలుగులో ఇవ్వండి, దేని మీద తగ్గుతున్నాయి, మొత్తం అన్నిటి మీద తగ్గాయమ్మా, అన్నిటి మీద. మన ఎరువులు దగ్గర నుంచి, ట్రాక్టర్ పనిముట్ల నుంచి, పప్పు ఉప్పుల నుంచి, ఆయిల్ నుంచి, ఫ్రిడ్జ్ నుంచి, ఏసీ నుంచి, వాషింగ్ మిషన్ నుంచి, ఫ్యాన్ నుంచి అన్ని, మిక్సీ, గ్రైండర్ అన్నిటి కూడా రేట్లు తగ్గాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫ్రీ బస్ అంటే అందరికీ తెలుసు. ఏమా ఫ్రీ బస్ ఎక్కారా? ఎలాగే మీరే ఎక్కారు కదా. అడగలేదు క్యాంప్ వెళ్ళింది అనుకో, మీ ఆవిడ నీకు 200 అడుగుతుంది. సాంబా నిన్నటిదాకా మీరే కదా ఆడోళ్ళు ఎక్కడేం పేటలో మన సర్పంచ్ నళిని పరమేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. మొత్తం అందరం కూడా ఈరోజు మనం పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చుకుంటున్నాం. మీ అందరికి కూడా తెలుసు, పెన్షన్ అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఎక్కడా లేదు. ఈరోజు మన పక్కనే ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే అన్ని తక్కువ ఇస్తున్నాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే వృద్ధులకు, వితంతువులకి 4,000 ఇస్తూ, దివ్యాంగులకి 6,000 ఇస్తూ, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 ఇస్తూ, మంచానికి అంకితమైపోయిన వాళ్ళకి 15,000 ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఉందని మనం గర్వంగా చెప్పొచ్చు. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా మనకు చేసినా చేయకపోయినా ఏదైనా గానీ ఈ పెన్షన్లో మనం చూడట్లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా మనం ఇవ్వాలి. ఎందుకంటే ఓటు వేయడం వేయకపోవడం అనేది పక్కన పెట్టండి, అది వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటది. ఇది అయిన తర్వాత కూడా వాళ్ళు మారకపోతే అది వాళ్ళ ఇష్టం. కానీ ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారు అనేది ప్రజలందరూ తెలుసుకుంటారు. కాబట్టి మనం మాత్రం పెద్ద మనసుతో మంచిగా గ్రామాల్లో ఉన్నటువంటి మన సర్పంచ్ గాని, మన పార్టీ అధ్యక్షులు గాని, అలాగే వార్డు సభ్యులు గాని అందరూ పార్టీలు చూడకుండా చక్కగా మీరు అందరూ అప్లోడ్ చేస్తున్నారు, అలాగే అందరికీ వస్తున్నాయి. మనకి మన సాలూరు మండలంలో దాదాపు 6,500 పెన్షన్లు ఆల్రెడీ మనం ఇస్తున్నాం. ఇప్పటికి మళ్లీ మనకి ఒక 190 పెన్షన్లు కొత్తగా కూడా వచ్చాయి. అంటే ప్రతి గ్రామం కూడా పెన్షన్లు కొత్తగా వచ్చాయి. ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తాం. అలాగే మీ అందరికి కూడా తెలుసు, సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. మహిళల బస్ ప్రయాణం గాని, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ గాని, మొన్ననే 16,500 టీచర్ పోస్టులు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇంత పూర్వం ఎవరికైనా ఉద్యోగం మన ప్రభుత్వం రాకుండా ఉద్యోగం ఎవరైనా ఒక పైసా డబ్బులు లేకుండా తెచ్చుకోగలిగారా? చెప్పండి. మన గవర్నమెంట్ వచ్చాక ఎవరికైనా పైసా ఇచ్చారా? ధైర్యంగా చెప్పండి. మన సాలూరులో ఇచ్చిన 40 పోస్టులు గాని, మన అక్కడ స్టేట్ లో ఇచ్చిన 16,500 టీచర్ పోస్టులు గాని, 6,000 కానిస్టేబుల్ పోస్టులు గాని, మనం ఇక్కడ ఇస్తున్న 40 పోస్టులు గాని ఎక్కడైనా ఎవరికైనా ఒక పైసా ఇచ్చారు అంటే ఛాలెంజ్ అని మాత్రం నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి పేదల్ని వాళ్ళకి అర్హత బట్టి ఉద్యోగం రావాలి,
పేదలకు వాళ్ళకి అర్హత బట్టి సంక్షేమ పథకాలు రావాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మనం చేసుకెళ్లాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీకు రేషన్ కార్డులు కూడా ఇచ్చాం. ఆ రేషన్ కార్డులు కూడా చక్కగా అందరూ కూడాను ఎక్కడైనా తీసుకోవచ్చు. రేషన్ కొడుకింటికో కూతురింటికో ఎక్కడికో వెళ్ళాం మనం దూరం, అప్పుడు రేషన్ వస్తుందా అంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే డీటెయిలేషన్ చేయిస్తున్నారు, చేయిస్తే ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. అది కూడా ఉంది. అలాగే చదువుకున్న పిల్లలందరికీ చక్కగా అందరికి స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి ట్రైనింగ్స్ వస్తున్నాయి, ట్రైనింగ్ లో ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవరైనా యువత ఉంటే నాకు చెప్పండి. ఖచ్చితంగా మీరు చదువుకున్న తర్వాత మీకు ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో మీకు కావాలి అంటే నేను ఖచ్చితంగా శిక్షణ ఇప్పిస్తాం. మంచి ఉద్యోగాలు సంపాదించాలి. చక్కగా గ్రామంలో ఉన్న మిమ్మల్ని కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు మీరు చక్కగా పోషించాలి. అది ఖచ్చితంగా, ఎందుకంటే అల్లరి చేస్తాం. అది ప్రతి ఒక్కరూ, మేము చిన్నప్పుడు అల్లరి చేస్తాం. సరదాగా వినాయక చవితి చేస్తాం, సరదాగా దసరా చేస్తాం. అవన్నీ ఆ 10 రోజులు 15 రోజులతో ఆగిపోవాలి. తర్వాత సరదాగా ఉండకూడదు. సీరియస్ గా చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి. అలాగే మనం గత ప్రభుత్వంలో మనం బాదుడే అనుకుని మనం ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగేవాళ్ళం, మీ అందరికీ తెలుసు. దాదాపు 10-11 సార్లు కరెంటు ఛార్జీ, 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెంచేవాళ్ళు. ఈ రోజు మీరు చూడండి, జీఎస్టీ తగ్గింది. 18% నుంచి 5%కి వచ్చింది. అంటే ఎంత తగ్గినట్టు? 13% తగ్గింది. 13% తగ్గడం అని అంటే మనం ఏదైనా 1000 రూపాయలకు కొనే వస్తువు 130 రూపాయలు తగ్గినట్లు లెక్క. అంటే ప్రతి వస్తువు మీద రేట్లు తగ్గాయి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా రేట్లు పెంచుకుంటూ వెళ్తారు, కానీ మనం రేట్లు తగ్గించుకుంటూ వస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.